సారు, ఇంకేంటి ఆలోచిస్తున్నారు? ఈ కాంట్రాక్ట్ నాకే ఇచ్చేసినట్టుగా అదేదో పత్రం ఇస్తారు కదా, డిక్లేర్ అయినట్టు. ఆ కాగితాలేవో నాకు ఇచ్చేయండి సారు. తను ఎలాగూ రాదు, వచ్చిన టైంకి ఏ రోజు రాదు. తుఫాను బాధితులు హెలికాప్టర్ నుంచి విసిరేసే పులిహోర పొట్లాల కోసం ఎదురు చూసేలాగా వీళ్ళందరూ ఆవిడ తీసుకొచ్చే ఫుడ్ కోసం ఎదురు చూడాలి సారు. అందుకే నా మాట వినండి సారు. మీకు శుచిగా శుభ్రంగా మేము వంటలు చేస్తాం. శకుంతల గారు, మీ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీకు ముందే చెప్పినట్టు ఏ బిజినెస్లో అయినా పోటీ ఉంటేనే గెలిచినట్టు భావించాలి. సరే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడే శకుంతల గారి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు శకుంతల గారితో ఒక అగ్రిమెంట్ చేయిస్తాను. బ్యాట్మ్యాన్, అది బ్యాట్మ్యాన్. మరి క్రిష్, ఏమైంది క్రిష్? బ్యాట్మ్యాన్, ఒకసారి ఈ వీడియో చూడు బ్యాట్మ్యాన్. ఈ కుళ్ళినవన్నీ ఏరి పారేయకుండా ఇక్కడ పెట్టారేంటి? అవి పాడైపోయినవి కాదు, ఆటితోనే మీరు కూరలు చేయాలా. ఎంత అన్యాయం చేశారు! మిమ్మల్ని ఇలా వదిలేయటం చాలా తప్పవుతుంది. మా స్టాఫ్ లాగే ఇక్కడున్న ఎంతో మంది ఆరోగ్యంతో ఆడుకున్నారు. వెంటనే నేను ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాను. హలో ఎస్ఐ గారు. హలో, చెప్పండి సార్. మీరు అర్జెంట్గా ఆఫీస్ దగ్గరికి రండి. అలాగే సార్, వస్తున్నాను.